మిత్రులారా, అంబేద్కర్ గారిని మీ మనసులో నింపుకోండి, అంబేద్కర్ గారి గురించి చదవండి. నేను మాట్లాడుతున్న మాట మన తండ్రుల వయసులో ఉన్నటువంటి సీనియర్లందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు. మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలుసుకోవట్లేదు, మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవట్లేదని. మన తండ్రులు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదు. వారు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పురుగులు ఉన్నటువంటి హాస్టల్లో భోజనాన్ని భుజించింది. లైట్ లేకపోయినా సరే, వర్షం పడుతుంటే కిటికీలో నుంచి వర్షం లోపల పడుతున్నా సరే ఏదో ఒక మూలకి కప్పుకొని ఉండి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీకు మంచి జీవితాన్ని ఇస్తే ఏం చేస్తున్నారు మీరు? ఏప్రిల్ 14 to 20 వరకు అంబేద్కర్ గారి జెండా కట్టుకొని అవతలాడు ఏమనుకుంటారు తెలుసా మీకు? చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నాను. చూసినారా మాలనా కొడుకులు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు రౌడీలు, వీళ్ళు వీధి గుండాలాగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు మిత్రులారా. బయటకు చెప్పారు, ఎందుకంటే అట్రాసిటీ కేసు పెడతాం కదా మనం. బయటకు చెప్పారు, మనసులో అదే అనుకుంటారు. అది తప్పు మిత్రులారా. ద గ్రేటెస్ట్ డిసిప్లిన్ ఇన్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం మనం. వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్. అంబేద్కర్ గారు అన్నంతో సహా ఒక మాట చెప్తున్నారు. తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఏమని చెప్తారంటే, అంబేద్కర్ యూ నెవర్ ఫర్గెట్, तुम इस बात को मत भूलना बेटे, संस्कार की विद्या जो है वो सभी के सामने झुकने नहीं देती. నానా రామ్జీ సక్పాల్ గారు చెప్తున్నారు, అంబేద్కర్ గారి తండ్రి అంబేద్కర్ గారు స్కూల్ పోయేటప్పుడు డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అన్నాడు. చదువు కంటే కూడా గొప్పది డిసిప్లిన్, సంస్కారం అన్నాడు. ఆ సంస్కారం ఈ రోజు మనలో లోపిస్తుంది మిత్రులారా. మనల్ని చూసి అవతల వాడు తిట్టద్దు, 2 చేతులు బట్టి దండం పెట్టాలి. నన్ను ఎవడన్నా డిబేట్లకు పిలుస్తారా? ఎందుకు పిలవడు? తంతని భయం. అంటే కొడతాను కాదు, జ్ఞానంతో కొట్టాలి. దేంతో కొట్టాలి? జ్ఞానంతో కొట్టాలి. ఆ జ్ఞానానికి ప్రతీక అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లో కనీసం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలి మనం. లేవు. మన తాత 193 దేశాలు ఒకనాడు స్కూల్లోకి కూడా రానివ్వలేని మహానుభావుణ్ణి ఈ రోజు 193 దేశాలలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో ప్రపంచంలోనే జ్ఞానం పుట్టిన దినోత్సవం ఉంటే అంబేద్కర్ గారి జన్మదినం అని జరుగుతున్నది. కానీ అంబేద్కర్ గారి గురించి అరగంట ప్రసంగించాలని దుస్థితిలో ఆయన వారసులైనటువంటి మనం ఉన్నాం. దీన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ప్రవీణ్ పగడాల గారి పరిస్థితి దాదాపు అందరికీ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఓ నా క్రైస్తవ సహోదరులారా, ఆర్టికల్ 26 గురించి తెలుసుకోండి, ఆర్టికల్ 19 గురించి తెలుసుకోండి అని నేను మొత్తుకున్నా. ఈ దేశంలో క్రైస్తవులకి, ఈ దేశంలో ముస్లింలకి, ఈ దేశంలో బుద్ధిస్టులకి, ఈ దేశంలో జురాస్ట్రియన్లకి, ఈ దేశంలో సిక్కులకి అందరికీ కూడా మత స్వేచ్ఛనిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 26 ప్రకారము. నా క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేస్తున్నప్పుడు కొద్దిమంది మూకలు కావాలని వాళ్ళపై దాడులు చేస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు నా క్రైస్తవ సహోదరులు. 10 సంవత్సరాల నుంచి చెప్పిన, అయ్యా మా మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు కాక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కాక, మీ సురక్షితం కోసం, మీ రక్షణ కోసం 2 ఆర్టికల్ అని నేర్చుకోమని చెప్పిన. మాలామాదిగా పాస్టర్లు సువార్త ప్రకటించడానికి పోతే వాళ్ళని కొడుతున్నారు తప్ప ఏ రెడ్డి పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? ఏ కమ్మ పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? నువ్వు ఏ మతంలో ఉన్న నాయకుడిగా ఎదుగుతుంటే అవతలి వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న తెల్లటి బట్టలు వేసుకుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న కారులో తిరుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న భూస్వామిలాగా బ్రతుకుతే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. ఈ రోజు నువ్వు సర్పంచ్ అవుతున్నావు, సర్పంచ్ని ఏమంటారు ఇక్కడ? నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు, నువ్వు ఎంఆర్ఓ అవుతున్నావు, నువ్వు ఆర్డీఓ అవుతున్నావు, అవతల వాడికి మండిపోతా ఉంటది. ఎందుకంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఇవ్వకపోతే అంతకుముందు మన తాతలు ఏం చేసిండ్రు? అదే ఎంఆర్ఓ ఆఫీస్ లో పాయఖానాలు సాఫ్ చేశారు, టాయిలెట్స్ క్లీన్ చేశారు. ఎస్ ఆర్ నాట్? మరి అంబేద్కర్ వచ్చి అమాంతం
ఆ టాయిలెట్లు సాఫ్ చేసేవాడి మనమని తీసుకొచ్చి అధికారం చేసి సార్ చెప్పండి ఏం పని చేయాలని చెప్పేసి ఎవరి దగ్గర అయితే మన తాత బానిసగా పనిచేసిండో వాడిని మన కింద బానిసని చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి కోపం మిత్రులారా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని వేల సంవత్సరాలుగా ఈ ఊర కుక్కలా బతికినటువంటి ఈ దళిత జాతుల్ని మళ్ళీ కాళ్ళ కింద చెప్పులేసుకుని తొక్కాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డుపడుతున్నారు వాళ్ళకి. అంబేద్కర్ గారు బతికి లేకపోయినా రాజ్యాంగం రూపంలో ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తే ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆ అంబేద్కర్ గారి వారసులమైన మనం నిలబడితే ఎట్లా ఉంటాం? ఎట్లా ఉంటది? ఈరోజు పార్లమెంట్లో ఆజాద్ చంద్రశేఖర్ రావు అని మాట్లాడుతున్నాడా లేదా? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మాట్లాడుతుంటే ఎంపీగా టైం అయిపోయింది 3 నిమిషాలు నీకని బంద్ చేసిరు మైకు. ఎన్ని నిమిషాలు బంద్ చేసిరు? 3 minutes బంద్ చేస్తే ఏమన్నారో తెలుసా? क्या साहब माइक नहीं मिलेगा माइक, अगर तुम इधर माइक बंद करेगा तो నన్ను పార్లమెంట్ లో మైకు బంద్ చేస్తే ప్రజాక్షేత్రంలో బాబాసాహెబ్ జెండా పట్టుకొని ప్రశ్నిస్తే నా కొడుకులారా దేశాన్ని అతలాకుతలం చేస్తా అంటే అరే వీడితో అవుతుందా నాయన ఇయ్యండి అని 3 నిమిషాల మైక్ టైం కాస్త 9 నిమిషాలు ఇచ్చారు. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్, గుర్తుపెట్టుకోండి. మరి అది చంద్రశేఖర్ ఆజాద్ యొక్క రెస్పాన్సిబిలిటీనా? మనలో చంద్రశేఖర్ ఆజాద్లు తయారు కావద్దా? మనలో కాన్షీరాములు తయారు కావద్దా? మనలో మాయావతులు తయారు కావద్దా? మనలో కత్తి పద్మరావులు శివసాగర్ సార్ తయారు కావద్దా? మనలో బొజ్జ తారకం సార్ తయారు కావద్దా? మనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ జనించొద్దా? మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా సూట్ వేసుకొని మనం కూడా గర్జించి మాట్లాడొద్దా? మనం కూడా ఈ సమాజంలో మన జాతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించొద్దా? మనం కూడా మన జాతులకు రావాల్సిన హక్కులను అడ్డుకుంటున్న నా కొడుకుల్ని చెంచి చెండాడొద్దా? నేను ఒకటే ఫీల్ అయినా, నేను మహర్ యోధుల వంశంలో పుట్టిన సత్యాంత వరకు యోధులాగానే బతకద్దా? మరి మీరు మళ్ళా ఎప్పుడైనా అంటే మీకు ఇప్పుడు న్యూనత భావం ఉంది పుష్కర, మేము అంటేనేమో మళ్ళీ ఏమని అడుగుతారేమో. ఒకనాడు ఈ కోస్తా జిల్లాలలో నాకు తెలుసు, నేను ఉద్యమాలకు వచ్చిన తొలినాళ్ళల్లో ఎప్పుడో ఒక 15-17 సంవత్సరాల క్రితము ఈ ఏరియాలో ఎవరికన్నా అన్యాయం జరిగితే దళితులు ఎట్లా పోగయ్యేవాళ్ళు తెలుసా? పాము పుట్ట నుంచి చీమలు వస్తాయి చూడండి, అట్లా పోగయి అగ్రవర్ణాలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా బాత్రూంలో ఉచ్చబోసుకొని కూర్చునేటట్టుగా భయపెట్టేటోళ్ళు. ఇలా మనల్నే మనకు శత్రువులు తయారైంది. మనోడే కొంచెం మందాయిపించి పోయి సంప్ర కట్టబట్టే కొట్టేటట్టున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఆ మెదడులో మీరంతా మా సెల్ ఫోన్లే. ఓ చిన్న ఉపమానం చెప్తారు, పొద్దుగల హోటల్ దగ్గర టీ తాగుకున్నప్పుడు మాట్లాడుకోండి. మీరంతా కూడా మా సెల్ ఫోన్లే. సామ్సంగ్ సెల్ ఫోన్ చూడండి, నన్ను చూడండి, ఏం లేదు పాప ఆయన ప్రేమతో వచ్చింది. కానీ మనము ఒక సామ్సంగ్ సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఎయిర్టెల్ వేసినా నడుస్తుంది, జియో వేసినా నడుస్తుంది, అవునా కదా? మరి ఐఫోన్ కొనుక్కొని దాంట్లో జియో వేసినా నడుస్తుంది, ఎయిర్టెల్ వేసినా నడుస్తుంది, అవునా కదా? ఇక్కడ సామ్సంగ్ ఫోన్ అయినా ఐఫోన్ అయినా నడిపిస్తున్నది ఫోనా సిమ్ కార్డా? చెప్పండి, నడిపిస్తుంది ఫోనా సిమ్ కార్డా? మరొకవేళ సామ్సంగ్ లో నడుస్తున్న జియో సిమ్ ఐడియా ఫోన్ అడుగుతుందా? మన ఐఫోన్ అడుగుతుందా? నన్ను చూడండి, ఐఫోన్ అంటదా ఏ నువ్వు జియో సిమ్వి నాకంటే తక్కువ ధర అయినటువంటి సామ్సంగ్ ఫోన్ లో నడుస్తున్న దానివి నా దాంట్లో నువ్వు వేయొద్దు, నేను నడవనని చెప్పి అంటదా ఐఫోన్? అంటదా? మీరంతా మా బ్రాండ్ సెల్ ఫోన్లే, మీరంతా మహర్ యోధులే, మీరంతా మాలలే, కానీ మీ మైండ్ లో మనువాదం సిమ్ కార్డు ఉన్నది, అంబేద్కర్ సిమ్ కార్డు లేదు మిత్రులారా. మీలో ఉన్న మనువాదం సిమ్ కార్డుని తీసేసి అంబేద్కర్ గారి సిమ్ కార్డుని వేసుకుంటే మనం అందరం కూడా ఒకటే జాతి బిడ్డలం అనేటువంటి ఐక్యత వస్తుంది. ఆ అంబేద్కర్ గారిని మీ మనసులోకి ఆహ్వానించుకోండి, ఆ అంబేద్కర్ గారిని మీ మైండ్ లో నింపుకోండి. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న కారణాల వల్ల మనం విడిపోతే రాబోయే జనరేషన్ మొత్తం బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారికి శత్రువుని కాదు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక యథార్థమైనటువంటి విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినన్నారా లేదా? చెప్పండి ప్లీజ్. అవునా?
మన జాతి బిడ్డ వేముల రోహిత్ బీజేపీ వాళ్ళ వల్ల వెలివేతకు గురి కాబడి ఉరివేసుకొని చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిండ్రా? హైదరాబాద్ లోనే ఉండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిర్రా? మరి మనకేం చేస్తాడు ఆయన? మనకేం చేస్తాడు ఆయన? మనం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వ్యతిరేకించాల్సిన పని లేదు. ఆ ప్రభుత్వాన్ని మన జాతులకు అన్యాయం జరిగినప్పుడు, మన ఆఫీసర్ల మీద అన్యాయం జరిగినప్పుడు, మన భూములు లాక్కున్నప్పుడు, మన చెల్లెళ్ల పైన అత్యాచారాలు చేసినప్పుడు 10,000 మంది విజయవాడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని 24 గంటల్లో న్యాయం కావాలని మీరు పోరాటం చేస్తే న్యాయం మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సాగిల పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ 10,000 మంది ఒక చోట కూర్చుకునే రోజులు పోయినాయి. ఆ 10,000 మంది ఒక చోట కూర్చునే రోజులు పోయినాయి. వాటిని తీసుకురావడమే మన తక్షణ కర్తవ్యం. ఎక్కడ అన్యాయం జరిగినా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో వెళ్ళి ఆ బాధితులకు అండగా నిలబడండి. నేను పోలేదా? చెప్పండి. మీరు సోషల్ మీడియాలో చూడలేదా? ఎక్కడ అన్యాయం జరిగినా అందరికంటే ముందు రాజేష్ అన్న ప్రశ్నిస్తారా? ప్రశ్నించరా? నా పాట ద్వారా, నా మాట ద్వారా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరా? నా మీద కేసులు వేసిండ్రు. ఏమైంది? కేసులకు ఆగిపోతామా? మనం సంఘటితంగా లేకపోతే ఏదో ఒక రోజు అందరం చనిపోతాం మిత్రులారా. చనిపోని వాడెవడైనా ఈ సభలో ఉన్నాడా? చనిపోకుండా ఉండేవారు ఎవరైనా ఈ సభలో ఉన్నారా? మరి చావడానికంటే ముందు సింహాలయ బ్రతకండియా. ఎందుకు ఈ కుక్కల్లాగా బతికే బతుకు మనకు? ఏదో ఒక రోజు చావాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించారు. తల్లి సావిత్రిబాయి పులే మరణించింది. మహాత్మా జ్యోతిబా పులే మరణించాడు. పెరియార్ రామస్వామి నాయకర్ మరణించాడు. వేలాది సంవత్సరాల కంటే ముందే తథాగత గౌతమ బుద్ధుడు మరణించాడు. కానీ ఇప్పుడు వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మాట ద్వారా, మన పాట ద్వారా, మన ఐడియాలజీ ద్వారా, మన పోరాటం ద్వారా బతికే ఉన్నారా లేదా? ఒకనాడు మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక ప్రాంతం మాట్లాడింది. ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మహారాష్ట్ర మాట్లాడింది. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి? ప్రపంచమే మాట్లాడుతున్నది. అది సత్యం వెనుక పరిగెడినప్పుడు సత్యం బతికి ఉంటుంది. దాంతోపాటు మనం ఎప్పుడు బతికే ఉంటాం. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీని పునిపించుకొని యువతకు నేను పిలుపునిస్తా ఉన్నా. ప్లీజ్, మన సీనియర్లు చాలా పోరాటాలు చేసి వాళ్ళకు చరిత్ర ఉంది. వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళు నిర్మాణం చేసినటువంటి కళల సౌధమైన అంబేద్కరిజం అంతమైపోతుంది మిత్రులారా. దాన్ని దివిటీలమై వెలిగించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఒక్కడు పోరాడితే ఒక్కడే, 100 మంది పోరాడితే 100 మంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువుకి వెళ్ళి ఈ మాలామాదిగ దళిత జాతులు నీళ్లు తాగద్దు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ మనువాదులు ఏం చేశారో తెలుసా? ఆవు పేడ, ఆవు ఉచ్చ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తీసుకుపోయి ఒక పంచముడు, ఒక అవర్ణుడు, ఒక అతిశూద్రుడు వచ్చి ఈ నీళ్ళని మలినం చేశాడని ఏం చేశాడని నీళ్లను మలినం చేశాడని. ఉచ్చబోతే మల్లమవుతుందా? మనుషులు తాగితే మల్లమవుతుందా? చెప్పండి. ఉచ్చబోతే మలినమవుతుందా? మనుషులు నీళ్లు తాగితే మలినమవుతుందా? ఉచ్చబోతే మల్లమవుతుంది. పేడేస్తే మలినమవుతుందా? మనుషులు చేయి పెట్టి నీళ్లు తాగితే మల్లమవుతుందా? వీడు ఉచ్చని పేడని వేసి మలినమైందని శుద్ధి చేసిన అంటాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జాగ్రత్తగా వినండి, యువత మొత్తానికి చెప్తున్నా ఈ మాట, యువత మొత్తానికి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అంబేద్కర్ గారు వెళ్ళి మహత్ చెరువులో నీళ్లు తాగి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణ మనువాదులు అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒక డేటు ప్రకటించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఉన్న పీడిత ప్రజలారా, మన జాతులని అవమానించిన వాళ్ళకి మన ఐక్యతతో సమాధానం చెప్దాం. ఫలానా తారీఖు నాడు మనం అందరం వేలాదిగా కలిసిపోదామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపుకి లక్షలాది మంది కదిలిపోతే ఆ ఉచ్చను పేడను వేసిన వాళ్ళు రాష్ట్రాలు దాని పారిపోయిన మిత్రులారా. బాబాసాహెబ్ వాళ్ళని కొట్టలే, బాబాసాహెబ్ వాళ్ళని తిట్టలే. ఏం చేసిండు? మన జాతులను ఏకం చేసి మన మహాబల సామ్రాజ్యపు స్థాపన కోసం మనం కదలాలని చెప్పి చెప్తే లక్షలాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వెనకాల వెళ్తే ఒక్కొక్కరికి టాయిలెట్ పడ్డది. అంటే ఇక అంబేద్కర్ ఏ పోరాటం చేసినా
లక్షలాది మంది వస్తారనే భయాన్ని కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మన నాయకులు ఎవరైనా పిలుపునిస్తే ఆయన ఒక పార్టీ నాయకుడైతే ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన ఒక సంఘం నాయకుడైతే ఒక సంఘం కార్యకర్తలే, ఆయన ఒక కులం నాయకుడైతే ఆ కులం కార్యకర్తలే. ఇంకా మనం ఎంతగా విడిపోయినామంటే సర్నేమ్ల దగ్గర దాకా కూడా విడిపోయినాం. మానవులందరం కూడా ఐక్యంగా లేవు. మళ్ళీ సర్నేమ్ మనోడు సర్నేమ్, మన నాయకుడు సర్నేమ్ ఏది ఉంటే ఆ సర్నేమ్ వాళ్ళంతా మావాడే. వద్దు. ఈ అనైక్యత మనువాదులు ఇచ్చింది. విడిపోవడం అనేది మనువాద సామ్రాజ్యం వల్ల స్థాపన జరిగింది. అంబేద్కరిజం అంటే కలిపేది మిత్రులా. మనమే కలవకపోతే రేపు పొద్దున బీసీని ఎప్పుడు కలుపుకుంటాం? మనం ఒక సింహంలాగా బలంగా నిలబడితే మిగతా వాళ్ళంతా కూడా మనతో పాటు బయలుదేరి ముందుకు వస్తారు. చదువుని అందుకున్న మీరు, జ్ఞానాన్ని అందుకున్న మీరు, ఉపాధులు అందుకున్న మీరు, రాజ్యం అందుకున్న మీరు ముందుగా ఉండి మరి నడపాలని, ఇంత గొప్ప నాయకుడికి జన్మనిచ్చినటువంటి ఈ గ్రామం నుంచి మరి వందలాది మంది పొచ్చ తరకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం నిరంతరం పోరాటం చేసి చూడండి. ఓటమి లేకుండా గెలిచేవాడు ఎవడూ లేడు. ఉన్నాడా? ఓటమికి కుంగిపోవద్దు. అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక తెల్ల జాతీయుడు అంటాడట, ఏ మిస్టర్ లింకన్, నువ్వు లక్కీగా ఈ దేశానికి ప్రెసిడెంట్ అయినవు, కానీ మా నాయన బూట్లు కుట్టిండు అన్నాడట. ఏమని? మీ నాయన మా నాయన బూట్లు కుట్టిండు అన్నాడట. అబ్రహాం లింకన్ కుంగిపోలే, ఎందుకంటే అబ్రహాం లింకన్ జ్ఞానవంతుడు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ప్రమాణ స్వీకారం రోజున మా తండ్రి గారిని గుర్తు చేసినందుకు. ఆ షూలు కుట్టిన ఆయన కొడుకునే ఆ షూలకు ఏమైనా రిపేర్ ఉంటే ఇప్పటికీ నేను చేస్తా అన్నాడు. అంత గొప్పడైండు కాబట్టి నా అబ్రహాం లింకన్ ఆయన గుర్తుపెట్టుకో. చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న వాటికి మనం కుంగిపోతే మనం ముందుకు పోం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అవమానాలు పొందిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. గాంధీ గారిని దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుడు అని చెప్పేసి బయటకు దోషేసిరని చెప్పి పుస్తకాలలో వచ్చింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బడి బయటనే కాదు, ఎన్ని సార్లు అవమానించారో ఏ పుస్తకంలో కనిపించింది మిత్రులారా. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవండి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఎరగండి, అంబేద్కర్ గారిని తెలుసుకోండి. నేను చెప్పిన మాట మీరు ఈరోజు అవసరం లేదు అని పెడచెవిన పెడితే మీలో ఎంతమంది బతుకుంటారో తర్వాత రేపు. ఎట్లా ఉన్నది ఈరోజు రాష్ట్రం? మంచిగుందా? ఏ రోజన్నా హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో? అయ్యా చెప్పండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకున్నారు, ఎవరి మత పండుగలు వాళ్ళు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కంటే ముందు నా భార్య క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ దగ్గరికి వచ్చి ఓట్లు తీసుకొని పోయాడు. మా నాయన హారతికి సిగరెట్ ముట్టించుకున్నా అని చెప్పినా లేదా? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మానవతావాదులైన మనుషులని ఇబ్బంది పెట్టి చంపేటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఎవరేమన్నా కావచ్చు, మన జాతి కోసం మనం నిలబడదాం, మనం సంఘటితం అవుదాం, మన సమాజాన్ని కాపాడుకుందామా లేదా? మనలో ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాల్లో అన్యాయం జరిగితే ఏకమైపోతారా లేదా? పోరా, మీరు మాలోళ్ళు కాదా? ఎంతమంది మాలోళ్ళు చేయలేరు? మళ్ళీ మాలోళ్ళు అంటే ఎట్లుండాలి అవతల? అంటే నేను కులాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నా అంటే అవతలోళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళతో పోల్చుకుంటే మనమే తుస్సైపోయినాం ఇప్పుడు. ఎస్, లేకపోతే కృష్ణ అట్లా తిడతారా? మాలలు, దొంగలు, ద్రోహులు, లంగాలు, లఫంగాలను తిడతారా? మన నుంచి ఓడినాడు లొట్టపీసి పచ్చకండి, నేను ఇంకా పచ్చగలరు. ఎటువైనా సింహాలని నిద్రపోతున్నాయి గురకబెట్టి. మిమ్మల్ని లేపాలనే వచ్చిన ఇటుదాకా. అంటే మందకృష్ణ మీది కాదు, మందకృష్ణ మన సహోదరుడు, ఆయనతో మనకు సమస్య లేదు. ఆయనని నడుపుతున్న వాడెవడు? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వస్తానన్న వాడిపై మన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, చావు ఎప్పుడైనా చేస్తాం. చావు అని వాడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోలేదా? ఎన్టీ రామారావు గారు చనిపోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదా?
మనం కూడా చచ్చిపోతాం. కానీ చనిపోవడానికంటే ముందు సింహాలై గర్జిద్దాం. దేశం యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా ప్రయాణం చేద్దాం. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధని పక్కన పెడదాం. మనం అందరం ఏకమవుదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీటింగ్లకు వెళ్దాం. జ్ఞానాన్ని నేర్చుకుందాం. మన జాతులకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటానికి సిద్ధమవుదాం. ఎవరిని కొట్టాల్సిన పని లేదు. చట్టం చుట్టూ మనం తిరగాల్సిన పని లేదు. ఈ రోజు జుడిషియరీ యొక్క పవర్ మనకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పవర్ మనకు తెలియదు. మనం వెళ్ళి కూర్చుంటే ఎస్ఐ గారు అంటారు, అరే అమ్మ వేల మంది వచ్చి కూర్చున్నారా పోలీస్ స్టేషన్ ముంగడ, తొందరగా మన అట్రాసిటీ కేసులో లోపల పంపిరంటారు అంటారా? మరి ఇద్దరు ముగ్గురు పోతే ఆయన ఏం చేస్తాడు? 41 CRPs నోటీస్ ఇచ్చి వాని అక్కడ రూమ్లోకి వెళ్ళి సాగనంపుతారు. అట్లా జరగనీయద్దు. 41 CRPs నోటీస్ అనేది SC/ST అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్కు సంబంధించింది కాదు మిత్రులారా. ఇట్లాంటి చాలా జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకుందామా లేదా భారత రాజ్యాంగాన్ని? చెప్పండి ఒకసారి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. 2 సార్లు అంటే మీ ఊరందరికి వినిపించాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుంటాం అనాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్ఞానం అనేది సింహం పాల లాంటిది. సింహం పాలు తాగినవాడు నిరంతరం గర్జిస్తాడు అన్నాడు. మీరందరూ కూడా సింహం పాలు తాగాలని, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదవాలని, అంబేద్కర్ గారి పోరాటాలను నేర్చుకోవాలని చాలా మంది సీనియర్లు ఉన్నారు. నేనే రెంజర్ల రాజేసే ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది సీనియర్లు అంబేద్కరిస్తున్నారు. స్టేజ్ పైన చాలా మంది సీనియర్లు అంబేద్కరిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళండి. ఒక నలుగురు కలిసి ఒక మండలంలో అంబేద్కర్ గారి ఉద్యమాన్ని మళ్ళీ రగిలించండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అంబేద్కరిజం అంతమయ్యే పరిస్థితిలో, ఇంకా తెలంగాణలో పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వీక్ ఉన్నది. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను 2 రాష్ట్రాల బిడ్డని. అటు కర్ణాటక తిరుగుతున్నా, యూత్ మాత్రం చాలా వీక్గా ఉన్నది. ఎవడెవడు జెండానో మోస్తే మనకు ప్రయోజనాలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మన జెండా ఈ నీలి జెండే. మనం సచ్చినా బ్రతికినా ఈ నీలి జెండా చుట్టే ఉండాలా. గుర్తుపెట్టుకోండి. ఎవడి జెండాలు మనకు పనిచేసేవి కావు. జగన్ గారి ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయం జరుగుతుంది. దళితులనే బలిపీఠం ఎక్కిస్తారు. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం హక్కులని అడుక్కోవద్దు. బాబాసాహెబ్ చెప్తారు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం. నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ పోరాటం యొక్క స్ఫూర్తితో ముందుకు పోయి ఎట్లా చేయాలి ఆ పోరాటం? మరి ఎట్లా చేయాలి ఆ పోరాటం? అప్పుడు మనోళ్ళు చేసినట్టు నక్సలైట్లం కావాలా? ఇప్పుడు మనం కావాలా నక్సలైట్లం? గన్ను కంటే పదునైన ఆయుధాన్ని ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే జ్ఞానము, పెన్ను. గుర్తుపెట్టుకోండి. గన్ను కంటే పదునైన ఆయుధం. ఒక మనిషికి 1,32,000 ఓట్లు వచ్చాయనుకోండి. ఇంకో వ్యక్తికి 1,32,000 ఒకటి వచ్చింది అనుకో. ఎవరు గెలిచినట్టు? ఒక్క ఓటు వచ్చిన ఆయననే గెలిచినట్ట కాదా? ఆ ఓటు హక్కు గురించి మళ్ళీ తెలుసుకుందాం. కార్యక్రమాలను నిరంతరం జరిపించండి. ఈ పెద్ద సభ పెట్టుకోవడమే కాదు. ఏమైందని ఆపేయాలా? బగ్గసేపు అవుతుందా? మరి మీరు అటు ఇటు తిరుగుతుంటే నన్ను ఆపమన్నట్టే కొడుతుంది అన్న. ఆపేయాలా? మరి వాళ్ళు మిమ్మల్ని కొడతారు, జాగ్రత్త. అయితే ఆ ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీలు కానీ, 10% అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ అనుభవిస్తున్న పేదలు కానీ, మరి 7% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ట్రైబల్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలితాలను అనుభవిస్తూ కూడా ఆయన త్యాగాన్ని గుర్తించకుండా దూరంగా ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మహోన్నతమైన త్యాగాన్ని మిగతా సమాజానికి బోధించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు జాగ్రత్తగా వింటూ చదువుతూ, ఒకప్పుడు అంటే పుస్తకాలు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. ఈరోజు ప్రతి పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, మెదడుకి మేత పుస్తకాలు మాత్రమే. మెదడుకి ఏమన్నాడు సామ్రాట్ అశోక చక్రవర్తి? అవతల వ్యక్తి నాకంటే జ్ఞానవంతుడు కాబట్టి నేను నా తలకాయని ఆ జ్ఞానవంతుడి పాదాల చెంత పెట్టినది తప్ప ఆ మనిషికి కాదు అన్నాడు సామ్రాట్ అశోక చక్రవర్తి. అంటే అవతల వ్యక్తి జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ చేసి, మీరు కూడా మనలో ఉన్నటువంటి పెద్దలకు రెస్పెక్ట్ చేస్తూ చిన్న చిన్న మనస్పర్ధల్ని పక్కన పెట్టి ఏకమై, ఎవరికి అన్యాయం జరిగినా ఇట్లా ఇప్పుడు ఇందాక వచ్చిన చూసిరా రాలీగా ఏం లేదు. ఈ పక్కూరులో మన దళితుని ఎవరైనా కొట్టిననుకో 500 మంది బైక్ మీద పండి
ఆ కొట్టిన పారిపోతారు, పోలీస్ స్టేషన్కి పోతారు. ఏడిపోరు, మళ్ళీ ఏడిపోతారు. అమ్మో వస్తున్నారు, చంపేస్తారు సార్, మమ్మల్ని కాపాడదు సార్ అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వస్తారు. కొడుక మంచిగా వచ్చిద్దారని చెప్పి ఆయన లోపలికి పంపిస్తారు. ఎస్ ఇట్స్ ట్రూ. కలుగులో ఎలుకనే బయటకు రప్పాలంటే ఏం చేస్తారు? పొగ పెడతారు. మీరు ఏం చేయొద్దు, ఫలానా జాగాలో దళితుడికి అన్యాయం జరిగిందంటే ఒక 500 మంది కలిసి ఆ ఊళ్ళోకి పోవాలి. వాడు ఏం చేస్తాడు? ప్రాణరక్షణ కోసం పోలీస్ స్టేషన్లో పోయి దాక్కుంటాడు. అప్పుడు ఎస్ఐ గారు ముందర కూర్చొని సార్ దళితులు మా మీద జరిగింది కాబట్టి ఇమీడియట్గా అట్రాసిటీ కేసు వేసి 24 అవర్స్లో అని కోర్టులో సబ్మిట్ చేసి జైలుకి పంపాలి. ఇలా లేవవి. అట్లా మన కోసం పోరాడే వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే 41 CRPS నోటీస్ తీసి వాడిని ఊర్లను తిప్పుతూ ఉన్నారు. చట్టాన్ని ఐక్యతతో మాత్రమే భయపెట్టగలం, పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని భయపెట్టగలం. అందుకే బాబాసాహెబ్ చెప్పిండు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అని. అలాంటి పోరాట స్ఫూర్తిని రగిలించుకొని మీరు మరీ ముందుకు పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఫ్యాషనబుల్ అంబేద్కర్ గారిని జీవితంగా మార్చుకోవాలని, నీలిరంగు జెండా పట్టుకోవడమే కాదు ఆ జెండాకున్న గొప్పతనాన్ని తెలుసుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు పెట్టడం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని మీ గుండెలో ముద్రించుకోవాలని, అంబేద్కర్ గారి టాటోలు వేసుకున్నంత మాత్రాన మనం అంబేద్కర్ ఇష్టం అయిపోం. మన నోట్లో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అక్షర రూపంలో అవతలని ఉచ్చబోపియాల. అమ్మో వాడు వస్తే బాగా మాట్లాడతారు, వానికి మనం సమాధానం చెప్పలేమని చెప్పేసి. అవునా కదా? మాట్లాడితేనే మనలో అంబేద్కర్ గారు జీవించి ఉన్నట్టు, ఆయన త్యాగం జీవించి ఉన్నట్టు. యూత్ చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పి ప్రయత్నించాను. ఇక్కడ మనవాదులను బాపులను తిట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈడ మనం తిట్టుకోవాలి కాబట్టి తిట్టిన. ఈడ తిట్టుడు మీన్స్ నా అన్నదమ్ములు కాబట్టి, నా కుటుంబ సభ్యులు కాబట్టి ఇగో ఇది పరిస్థితి నాయన అని చెప్పి చెప్తా ఉన్నా, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. మీరంతా కూడా సంఘటితమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏం సంఘం ఇది భీమ్ సమాజ్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి శుభాభివందనాలు తెలియజేయండి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని. ఇందాక పుణ్యమంత్రుల రజనీ గారు ఒక మాట మాట్లాడింది. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ ఒక్కసారి నిలబడరా ప్లీజ్. మీరే ఎవరు ఓన్లీ గట్టిగా చప్పట్లు కొట్టిన కోసం. ఇక్కడ ఉన్న చెల్లమ్మ, నువ్వు లేచి నిలబడతల్లి, నువ్వు లేవు అమ్మ, మీరు కూడా లేవండి. అక్కడ ఒక చిన్న పొట్టి తల్లి ఉండే, లేవు తల్లి, నువ్వు కుర్చీ మీద నిలబడతల్లి, కుర్చీ మీద నిలబడు. ఏం కాదు కుర్చీ మీద నిలబడు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, నిలబడు. ఇగో వీరులారా, మాల ధీరులారా, ఇంతమంది ఉండి కేవలం 4 మాత్రమే కార్యక్రమానికి రప్పించింది. ఇది అవమానం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చెల్లె ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ భీమ్ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిగితే మీతో సమానంగా అక్కలను, చెల్లెలను, భార్యలను, పిల్లల్ని తీసుకొని వచ్చి చెప్పండి. అంబేద్కర్ అంటే దొంగనో ద్రోహో కాదు. అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. మన అక్క చెల్లెలకు తెలిపాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని అడ్డుకుంటే మీరంతా మనువాదుల కిందకే లెక్క అవుతారు, కానీ అంబేద్కరిస్టు కాదు. నెక్స్ట్ టైం తీసుకొస్తారా, తీసుకురారా? ఎప్పుడు జరిగినా తీసుకురండి. అక్క బంగారు తల్లి చెల్లెకు, ఆ బంగారు తల్లికి, అమ్మకు, ఆ సిస్టర్కి నేను మీ 4 పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇంతమందిలో మీరు 4 స్త్రీలు వచ్చారు. మీరే ఈ దేశానికి ప్రగతి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు. మీరు మారితే ఈ దేశం మారుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించిండు. గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోండి. నెక్స్ట్ ఆగనే ఏం చేయాలో నాకు తెలియదా? నేను ఏమైనా టేప్ రికార్డర్ అన్నా? ఆ అన్న ఉన్నాడు, పాట పాడాలి, నేనేం చేయాలి? వినండి, ఈ మాటలు ఎవరో చెప్పాడు. ఇంకా 4 రోజుల తర్వాత నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పుస్తకాలు రాసుకుంటున్నాను. నేను మీ ముందుకు రాను. మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అండి అంటే, ఎందుకంటే రికార్డ్ అవుతుందని చెప్పి చెప్తాను. మావాడు రికార్డ్ చేస్తుంది, లక్షలాది మందికి పోతుంది. వ్యూవర్స్ ఏమనుకోకండి, ఎందుకంటే ఇది మా కుటుంబ సభ్యుల సమస్య. అందరు తీసుకొని రావాలి, ఆడవాళ్ళు రాకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. ఒక చిన్న మాట చెప్తా. ఒక తల్లి చిన్న పిల్లగాడికి అరే ఆ చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది పోకురా అని చెప్పింది అనుకో. చింత చెట్టు కింద దయ్యం ఉంది బిడ్డ పోకురా అంటే వాడు మీసాలు వచ్చి జిమ్ చేసినా పోతురా? వాడి మనసులో ఏముంటుంది? బలహీనత. అమ్మో చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది అని. అదే తల్లి చీకట్లో ఏముండదు బిడ్డ, నడుచుకుంటూ పోరా ధీరుడు అయి సాగిపోతామని చెప్తే వాడు ధీరుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే స్త్రీలు మనదే ఉంది లొట్టపేసు. ఇక్కడ ఇంతసేపు ఎగిరి దుంకి ఇంటికి పోయిన తర్వాత పప్పు పెడితే పప్పు తినాలా, చికెన్ పెడితే చికెన్ తినాలా? తిరగబడతారు ఆడవాళ్ళ మీదకి. ఎవడి ఇంట్లో సమస్య వాడికి తెలుసు. అవునా కదా?
అందుకే స్త్రీలు ప్రగతి ఆమె మాట్లాడిన తప్పేం లేదు, గట్టిగా సపోర్ట్ కొట్టాను ఒకసారి ఆమె కోసం. ఆమె రమాబాయి అంబేద్కర్ గారి సంఘాన్ని ఏర్పాటు చేసి స్త్రీలు రావడమే సమస్యగా మారినటువంటి ఈ సందర్భంలో ఒక స్త్రీ నాయకురాలైతే ఆమెను కాపాడుకునేటువంటి బాధ్యత మనపై లేకపోతే మనం సింహాలము పులులమని చెప్పుకునే అర్హత మనకు లేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఆమె వస్తున్నప్పుడు దారి ఇవ్వాలి. మనోడు ఒకడు ఇటు కూతున్నాడు, ఒకడు అటు కూతున్నాడు. దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్. మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కో జబర్దస్త్ ప్రోగ్రామ్కో రాలేరు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారికి ఒకరోజు దాగపోతే సస్తారా? ఒకరోజు దాగపోతే సస్తారావే? అవతల ఏమనుకుంటారు మిగతా వాళ్ళు? అప్పుడు మన పోలీస్ అన్నలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడే వేరే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉంటే అబ్బా పలానా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎలాంటి అల్లరు జరగవండి, అక్కడ ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. మీరు తాగి బుర్బురు అని ఒక ఆని కుదిరి ఈయన కుదిరి పోలీసు ఏమనుకుంటారు, నీ అమ్మాయి మాలలో మీటింగ్ పెట్టుకుంటే ఎప్పుడు తలకాయ నొప్పి అనుకుంటారు. వాళ్ళు పోయి చాలరా అంటారా? ఎట్లా ఉండాలో మనం డిసిప్లిన్. అంబేద్కర్ మీటింగ్ అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు అబ్బాయిలు. అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తారా, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా, ఎవడు తాగి రాడయా చాలా బాగుంటారయ్యా. అమ్మ ఏడున్నామయ్యా నాకు అర్థం కాదు. మనం పోరంబోకులు అనే కాదు అంటే ఇప్పుడు బయట ఎవరు అందుకే చెప్తారు అట్రాసిటీ కేసు పెడతామనే భయంతో చెప్తలేరు, కానీ వాళ్ళ మనసు అదే ఉంటుంది. ఏట్రాయి నా కొడుకులు ఎప్పుడు తాగేసి ఊగేసి అంబేద్కర్ గారి జాతర అంటారు నా కొడుకులు అని అంటారు వాళ్ళు. దయచేసి ప్లీజ్ మీరు మాటలు పడి అంబేద్కర్ గారి మాటలు పడనియకండి ప్లీజ్. ఇప్పుడు తాగుతూ తాగండి, మిమ్మల్ని ఎవడాపుతారు? ఒకరోజు తాగకపోతే చచ్చిపోం కదా దయచేసి. ఎందుకంటే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, నోట్ అవుతుంది, మిగతా వాళ్ళ నుంచి మౌత్ టు మౌత్ ప్రచారం అవుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా ర్యాలీ చేయంగా చూడండి, చాలా క్రమశిక్షణతో ఎవ్వరికి సంబంధం లేకుండా ఇట్లా ర్యాలీ చేసుకుంటూ పోతారు. వాళ్ళని చూస్తే సమాజం అంతా కూడా హర్షిస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. లేదా తప్పు మాట్లాడినా వాళ్ళు చేసేది చాలా దుర్మార్గమైన పనులే కావచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ప్రజలకు కనిపించే తీరు ఎట్లా ఉంటుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. కానీ మనం ఏం చేయం లొటపేసి మనోడిని చంపితే కూడా మనం పట్టించుకోము. ఇంకొకరిని చంపుడు మాట దేవుడేరు, మనం చంపినా పట్టించుకుంటే మనం ఒక్కరోజు హల్చల్ చేస్తాం. ఆ శైలజకి బుర్బురు అంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఆ చెయ్యూరులో కూడా అట్లానే ఉండే పరిస్థితి, మీ పక్కనే కదా. ప్లీజ్ డోంట్ బి డూ లైక్ దట్. అంబేద్కర్ రైట్స్ అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారనేటువంటి వాతావరణాన్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమైందన్నా ఏమైంది? ఒకడు మనిషి మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడదాని ఇంగిత జ్ఞానం ఉండదా మనకి? ఇట్లుంటుంది మనోళ్ళతో బాధ. ఇప్పుడు మామూలు దాంట్లో రికార్డ్ అయింది, కింద కూడా కామెంట్ వేసుకుంటారు, తూని అమ్మ మీద బతుకులావా రేంజల్ రాజు మాట్లాడుతుంటే వేస్తారు కామెంట్, లక్షలాది మంది పోతుంది. మీరు నోరు మూసుకుంటారు, నాకు ఎవరైనా నోరు మూసుకోదు కదా. సో దయచేసి ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు మరీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు నా ఉపన్యాసాన్ని విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని సభ్య సమాజానికి పంచేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని, ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా వందలాదిగా తరలిపోయి ఆ బాధితులకు న్యాయం జరిగే దిశగా మీరందరూ బలంగా నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.